నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం యాగంటిపల్లిలో ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం విధించిన నూతన రాయల్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. తమకు భారం అవుతున్న రాయల్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులపై రాయల్టీ విధించడం సరైంది కాదని మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానుల నిరసనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సర్ది చెప్పడంతో ట్రాక్టర్ యజమానులు ఆందోళన విరమించారు. కనీసం 5-6 సంవత్సరాల నుంచి మేము తోలుకొని బతుకుతున్నాం. ఒక 50 కుటుంబాలను బతుకుతున్నాయి. బండ్లు ఉన్నాయి, ఎవరి బండ్లు వాళ్ళు తోలుకుంటున్నాము. దాని ద్వారా కొంతమంది కూలీళ్ళు కూడా బతుకుతున్నారు. కాకుండా ఇప్పుడు మాకు రాయల్టీ ఇచ్చినా మేము బళ్ళం పంపిస్తాము, లేకుంటే లేదు అని వీళ్ళు అంటున్నారు. అన్నప్పటికీ మేము రాయల్టీ అయితే యాడ్ నుంచి తెచ్చుకోవాలి. మేము అంటే యాడ్ నుంచి తెచ్చుకోరయ్యా, మాకేం సంబంధం, మాకు జియో పాస్ అయితే కంపల్సరీ మాకు రాయల్టీ కావాలంటున్నారు. రాయల్టీ అంటే మేము తేలేము, రాయల్టీ కూడా కట్టడానికి లేదు మాకు, దానికి అందుకు సోమత లేదు కాబట్టి మేము తోలుకొని బతుకుతున్నాం. మాకు ఇది రూట్ దీని మీద మాత్రం ఎప్పుడు కూడా గేట్ లేదు. మా భూమిలోంచి పటాపొలంలో మేము దోక్కొని చేసుకుంటాం. మేము రాయల్టీ కావాలంటే ఒక కోరికి, ఒక ఫారెస్ట్ పరానికి దానికైతే రాయల్టీ కావాలా, అది మాకు కూడా ప్రాసెస్ తెలుసు. కానీ ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మేము పటాపొలంలో తీసుకొని మట్టి మిదిరిని వస్తున్నాం కాబట్టి మాకు గేటు లేకోకుండా ఫ్రీగా మా బండ్లను మాత్రం పంపించాలా. మేము మిదిలిన మట్టి సౌడు వేసుకొని కుటుంబాలు పోషించుకొని బతికేద్దాం. మేము కట్టే సోమత లేదు మా కాడ. కట్టడానికి కూడా కూలీలు అందరం ఆధారపడి బతికేద్దాం. టన్నుకు 90 రూపాయలు కట్టాలంటే మాత కాదు, కూలీలు కూడా బాధపడుతున్నారు. ప్లస్ పాయింట్ మేము కూడా ట్రాక్టర్ ఓనర్లను కూడా దాంట్లో ఏమొస్తుంది వాళ్ళ